చాలామంది దేవుని సంఘానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. ఎరువు ఎలాగైతే అది అంజూరపు చెట్టు ఎలాగైతే లాగుతుందో వాక్యం వింటూ ఉంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు చూసినా వారిలో ఏ విధమైన మార్పు రాదు. మార్పు రాకపోవటం కాదు, వారి ద్వారా ద్రాక్ష తోట కూడా పాడైపోతుంది. వారి ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కూడా పూర్తిగా పాడైపోతున్నారు. ఆ తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు అవిశ్వాసికి సాదృశ్యము. అవిశ్వాసి అంటే దేవుని సన్నిధికి వస్తాడు కానీ దేవుని మీద ఆధారపడడు. దేవుని సన్నిధికి వస్తాడు కానీ దేవుని వాక్యం వింటాడు కానీ ఏ విధమైనటువంటి మార్పు తన జీవితంలో రాదు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అతను మాటల వలన, అతని మాటల ద్వారా విశ్వసించిన వారు కూడా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అందుకని దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ధైర్యవంతుల్ని యుద్ధానికి తీసుకొని వెళ్ళాలి, పిరికి వారిని కాదు, భయపడేవారిని కాదు. పిరికి వారిని, భయపడేవారిని యుద్ధానికి తీసుకొని వెళ్తే యుద్ధం చేస్తున్నటువంటి సైనికులకు కూడా వీళ్ళు పిరికి మందు చల్లుతారు, భయపెట్టే మాటలు మాట్లాడతారు. యుద్ధానికి వెళ్ళేవారు సింహపు గుండి కలిగిన వారిగా ఉండాలి. చావైనా బ్రతుకైనా యుద్ధం చేసే శక్తి వారికి ఉండాలి. పిరికి వారిని, భయస్తుల్ని ఎంటబెట్టుకొని వెళ్తే వారు పిరికి మందు చల్లుతారు, భయపెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీలో ఉన్నటువంటి ధైర్యము పిరికితనముగా మార్చబడుద్ది. నీలో ఉన్న విశ్వాసము అవిశ్వాసంగా మార్చబడుతుంది. ఓ ప్రియులారా, ద్రాక్ష తోట ఎరువు తీసుకుంటుంది కానీ ద్రాక్ష తోట ఫలిస్తుంది. అంజూరు చెట్టు కూడా ఎరువు తింటూ ఉంది కానీ అంజూరు చెట్టు ఫలించట్లేదు. ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, ఇలాగ ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నా, దేవుని మాటలు వింటూ ఉన్నా మార్పు లేని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు అంటే అంజూరపు చెట్టువు నువ్వు కాదా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు అంజూరపు చెట్టువు కాదా? నువ్వు ద్రాక్ష చెట్టు అయితే ఫలిస్తావు. నువ్వు అంజూరపు చెట్టువి చూడటానికి పచ్చగా ఉంటున్నావు, మారు మనసు కనపట్టలేదు, మారు మనసుకు తగినటువంటి ఫలాలు కనిపించట్లేదు. యజమానుడికి విసుగు, కోపము తెప్పిస్తున్నటువంటి అంజూరపు చెట్టులాగా ఒకవేళ నువ్వు ఉన్నాయేమో ఆలోచించుకోండి. ద్రాక్ష చెట్టు యజమానుని సంతోషపరుస్తుంది, అంజూరపు చెట్టు యజమానుడికి విసుగు తెప్పిస్తుంది.